కలువాయిని కాపాడండి అని అర్ధనగ్న ప్రదర్శన. నెల్లూరు జిల్లా కలువాయి బస్టాండ్ సెంటర్లో కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లా నుండి విడదీసి తిరుపతి జిల్లాలో కలపవద్దు అంటూ గత వారం రోజులుగా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు బస్టాండ్ సెంటర్లో తిరుపతి జిల్లా వద్దు, నెల్లూరు జిల్లా ముద్దు అంటూ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కలువాయి జేఏసీ నాయకులు మాట్లాడుతూ తల్లి బిడ్డల్లాగా కలిసిన కలువాయి నెల్లూరు జిల్లాను విడదీసి ఎక్కడో 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతిలో కలపడం ఎంతవరకు సమంజసమని వారు వాపోయారు. కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోని కొనసాగించాలని మండల ప్రజలు మొత్తం కోరుకుంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ను రద్దు చేసి కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోని కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, యువకులు, రైతులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. కలువాయి మండల ప్రజలకి మాకు విన్నపం, ఈ కార్యక్రమానికి ఎంత ఎత్తున అందరూ అన్ని పార్టీల వాళ్ళు అందరూ ప్రజలు కలిసి వచ్చారంటే మన కలువాయి కోసమే. ఇలాగే మిగతా ప్రజలు కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమాలకి ముందుండి మా వెనకుండి మనము ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. ఇది ఎవరి ఒక పర్సనల్ సమస్య కాదు, ఒక రైతు సమస్య, ఒక ఆడబిడ్డ సమస్య, ఒక మధ్యతరగతి కుటుంబీకుడి సమస్య, ప్రతి ఒక్క సమస్య ఇందులో భాగమై ఉంటుంది. కావున ఈ కలువాయిని నెల్లూరు జిల్లాలో ఉంచాలని, తిరుపతి జిల్లాకు దూరంగా మన నెల్లూరు జిల్లాలోనే ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సేవ్ కలువాయి, సేవ్ కలువాయి, తిరుపతి జిల్లా వద్దు, తిరుపతి జిల్లా వద్దు, సేవ్ కలువాయి. ప్రజలందరికీ కూడా మన మండల జేఏసీ నాయకులు మరియు రాజకీయ నాయకులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చినందుకు మేమందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం అనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదండి. ఎందుకు కూర్చున్నాం, అసలు ఎందుకు వేస్తున్నారు వీళ్ళంతా, ఏంది పనికిమాలలో ఉంటున్నారే, ఏందో చొక్కాలు కూర్చున్నారు బస్ స్టాండ్ లో, ఎక్కడ ఎంతో మంది రిచ్ కిడ్స్ ఉన్నారు మాలో. మేమందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం అంటే మన మండలాన్ని నెల్లూరు జిల్లాలో మన తల్లి బిడ్డలాగా ఉన్న మన మండలాన్ని తీసుకుపోయి ఎక్కడో ఉన్న తిరుపతి జిల్లాలో కలుపుతున్నారయ్యా. మన బిడ్డలు ముందుగా ఈ కార్యక్రమానికి కార్యక్రమం స్టార్ట్ చేసిందే మన పిల్లలు. ఎటువంటి వానను సైతం లెక్క చేయకుండా మన పిల్లలు బస్టాండ్ ఆవరణంలో ర్యాలీగా ఏర్పడి ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారయ్యా అంటే మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చారు. వారు తరతరాలు మనం నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాలోకి మారిపోతే మనం ఎక్కడా బతకలేని పరిస్థితి, మనం కనీసం నీళ్లు కూడా తాగలేని పరిస్థితి దారుణంగా తయారైపోతుంది. మన వాకిట్లో ఉన్నటువంటి సోమసల డ్యామ్ కూడా మనం మారిపోతామండి తిరుపతి జిల్లాలోకి వెళ్ళిపోతే. ఒక్కసారి గమనించండి రాజకీయ నాయకులారా, మా బాధను ఒక్కసారి విన్నవించుకుంటున్నామయ్యా. మీకు ముందు ఒక్కసారి ఆలోచించండి. మా మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచి కాపాడవలసిందిగా మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.